యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో మన అడుగు జాడలు అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. యేసుక్రీస్తును అనుసరించే మన విశ్వాసానికి గూర్చిన జ్ఞానంలో నిమగ్నమవ్వడం చాలా అరుదుగా ఉంటుంది. దాన్ని నిజంగా జీవించడంలో విఫలమవుతుంది. మనం తరచుగా చర్చకి హాజరవుతున్నప్పటికీ, ప్రసంగాలు వింటూ బైబిల్ని అధ్యయనం చేస్తున్నప్పటికీ మనం నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టకపోతే వాటి యొక్క ప్రయోజనాన్ని కోల్పోతాము. అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించడమే కాకుండా తన జీవితంలో కూడా దాన్ని ప్రదర్శించిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ. వారు నేర్చుకున్న పాఠాల నుండి వారి ఆధ్యాత్మిక ప్రయాణాల్లో తమ అడుగుజాడలను అనుసరించాలని ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహించాడు. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడం అంటే ఒక వ్యక్తి తాను ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటపై కట్టుబడి జీవించాలి. ఉదాహరణకు, ఇతరుల పట్ల ప్రేమ మరియు దయ చూపడం ద్వారా, మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం ద్వారా, నీతి నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా రుజువు చేయాలి. మనం క్రీస్తు బోధనలను వింటూ అనుసరిస్తున్నప్పుడు దేవుని మార్గాలను అనుసరించడం వల్ల కలిగే శాంతిని మనము అనుభవిస్తాము. దేవుడు మనతో ఉన్నాడని మరియు అడుగడుగున మార్గాన్ని నిర్దేశిస్తాడని మనకు తెలుసు. కాబట్టి మనం భవిష్యత్తు గురించి చింతించము. కాబట్టి మనం క్రీస్తు నుండి నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడానికి, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడానికి మరియు ఆయనను అనుసరించడం ద్వారా వచ్చే ఆనందం మరియు శాంతిని అనుభవించడానికి మనస్ఫూర్తిగా కృషి చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.